హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి కాంపిటీషన్ గురించి మీతో మాట్లాడడానికి నేను ముందుకు వచ్చేసాను. నా వీడియోస్ అన్ని సనాతన ధర్మం గురించి ఉంటాయి అండ్ చిన్న చిన్న కథలు, మోరల్ స్టోరీ టెల్లింగ్స్తో కూడిన ఛానల్ నాది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేశాను, వీడియోలోకి వెళ్ళిపోతాము. మన అయోధ్య వాళ్ళు ఒక రామాయణం అండ్ హనుమంతుడి యొక్క జీవిత చరిత్ర గురించి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. ఆ కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది అంటే ఆ కాంపిటీషన్కి అక్టోబర్ 15 అంటే అక్టోబర్ 15th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోల్మెంట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 17th ఉంటుంది. నవంబర్ 17th రోజున ఉండే ఎగ్జామ్లో దాన్ని ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటారు. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ 2024 అంటే ఈ మంత్ 2024లో ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఫైనల్ ఎగ్జామ్ బట్టి విన్నర్స్కి చాలా ఎగ్జైటింగ్ ప్రైజెస్ కూడా ఉన్నాయండి. అండ్ నేను కేటగిరీస్ చెప్పలేదు. ఫస్ట్ అప్ టు 7 years వాళ్ళని ఒక కేటగిరీగా, 8 to 12 years వాళ్ళని ఒక కేటగిరీగా, 13 to 17 years వాళ్ళని ఒక కేటగిరీగా చేసి వీళ్ళకి డిఫరెంట్ లెవెల్స్ అంటే ఎవరికి వాళ్ళకి విడివిడిగా క్వశ్చన్స్ అనేది వాళ్ళు పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత అండ్ గిఫ్ట్లు, ఎన్రోల్మెంట్ ఫీజు వచ్చేసి ఎవరికైనా సరే, అది ఏ ఇయర్ అయినా, ఎంతమందికైనా సరే, ఎవరికైనా సరే విత్ బుక్తో ఒక మనిషికి అంటే ఒక పిల్లవాడికి మనం ఒక విత్ బుక్ అంటే రామాయణ పుస్తకం, సచ్చరిత్ర బుక్, ఈ బుక్ కనిపిస్తుంది కదండి, రామాయణ సచ్చరిత్ర పుస్తకము. ఈ పుస్తకము ఎవరికైతే కావాలి అనుకుంటారో వాళ్ళకి 700 రూపాయలతో ఎన్రోల్మెంట్ అంటే 400 రూపీస్ యాక్చువల్ బుక్ కాస్ట్ అయితే మనము రిజిస్ట్రేషన్తో కలిపి ఈ పుస్తకాన్ని మనం ఆర్డర్ చేసుకుంటే 799 రూపాయలుతో మనకి ఈ పుస్తకము ఎన్రోల్మెంట్ అయిపోతుందండి. అండ్ మనకి బుక్ కాకుండా ఓన్లీ ఎన్రోల్మెంట్ వరకే మనకి చాలు అనుకుంటే మనకి 400తో మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎన్రోల్ చేసుకునేటప్పుడు చిన్న సజెషన్ ఏంటంటే అక్కడ మనల్ని ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యేటప్పుడు బై డిఫాల్ట్ మనం ఏం చేస్తామంటే కొంచెం సబ్కాన్షియస్గా నెక్స్ట్లో ఉన్న అడ్రస్, డీటెయిల్స్, ఫోన్ నెంబరు టైప్ చేసుకుంటూ వెళ్తాము. అలా కాకుండా ఈమెయిల్ ఐడితో పాటు బై డిఫాల్ట్ అక్కడ మన ఈమెయిల్ ఐడి, ఏ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నామో అక్కడ ఆ నేమ్స్ అనేది అదే తీసేసుకుంటుంది. సో అక్కడ మీరు జాగ్రత్త పడి దాన్ని ఎడిట్ చేసుకొని అక్కడ స్టూడెంట్ నేమ్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఇందులో చాలా ఎగ్జైటింగ్ ప్రైజెస్ కూడా మన అయోధ్య వాళ్ళు పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చారు. ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ నేను దీని మీద డిస్ప్లే చేస్తాను, డీటెయిల్డ్గా జూమ్ చేసుకొని చూడండి. ఫస్ట్ ప్రైజ్లో ఫ్యామిలీ మొత్తానికి ఫ్లైట్లో అయోధ్య ట్రిప్ ఉంటుంది అండ్ స్మార్ట్ వాచ్ ఉంటుంది, సైకిల్ ఉంటుంది, మెమెంటో ఉంటుంది, మెడల్ ఉంటుంది, వాళ్ళకి సంథింగ్ ఇంకా వాళ్ళకి 2 years పాటు సమ్ సైన్స్ అండ్ సోషల్కి సంబంధించిన ఏవో అద్భుతమైన క్లాసెస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అప్పటికప్పుడు స్పాన్సరర్స్తో వచ్చే గిఫ్ట్లు ఎన్నో ఉంటాయి. అది ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్కి మనకి ఫ్యామిలీ ట్రిప్ ఉండదు, కానీ ఫ్యామిలీ ట్రిప్ మర్చిపోయి ఫస్ట్ ప్రైజ్లో 30,000 మనీ కూడా ఇస్తున్నారండి. సెకండ్ ప్రైజ్కి 20,000 మనీతో పాటు స్మార్ట్ వాచ్, సైకిల్, మెమెంటో, మెడల్ అన్నీ ఇస్తారు. థర్డ్ ప్రైజ్కి 10,000 మనీతో పాటు స్మార్ట్ వాచ్ అండ్ మెమెంటో ఇవి ఇస్తారు. కాన్సులేషన్ 1 and 2 కూడా ఉన్నాయి. నేను ఇందులో అయితే కొంచెం ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా నేను ఎన్రోల్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రైజ్ వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే మన ఆ పురాణాల్లోకి సంబంధించిన మన హనుమంతుడి గురించి, రామాయణం గురించి తెలుసుకునే ఆసక్తి పిల్లల్లో ఎక్కువ జనరేట్ అవుతుంది. అంటే ఇలాగ కాంపిటీషన్ పెట్టారు, నీకు స్మార్ట్ వాచ్ వస్తుంది, నీకు బైసికల్ వస్తుంది నాన్న అని చెప్పి మనం చాలా ఇంట్రెస్ట్ పెడితే సో వాళ్ళు దానికి సంబంధించి నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరేం భయపడొద్దు, మేము నేర్పించాలా అని అనుకుంటారేమో. ఈ పుస్తకం ఏదైతే సచ్చరిత్ర పుస్తకం, ఈ బుక్ సచ్చరిత్ర రామాయణ పుస్తకం ఏదైతే ఉన్నదో ఈ బుక్కి సంబంధించిన ఫుల్ స్టోరీ, ఈ బుక్ అంతా ఎలా ఉందంటే చూడండి, బుక్ ఓపెన్ అండ్ సి, ప్రతి పేజీలో బొమ్మకి సంబంధించిన ఇన్ఫర్మేషన్,
డయాగ్రామ్స్ ఇన్ఫర్మేషన్ అలాగా ఈ బుక్ మొత్తము ఎంతో అద్భుతంగా మన అయోధ్య ట్రస్ట్ వాళ్ళు డిజైన్ చేయించారు. సో ఈ బుక్లో ఉన్న ప్రతి ఒక్క పేజ్లో ఉన్న కథని నేను చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ బుక్ని ఒక 3 వీడియోస్ ద్వారా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ మీ పిల్లలకి ఏం లేదు, సింపుల్, నేను చాలా నీట్గా నేను నా పిల్లలకైతే రామాయణాన్నే ఎన్రోల్ చేశాను. హనుమంతుడికి నేను ఇంకా ఎన్రోల్ చేయలేదు. ఇన్ కేస్ ఎన్రోల్ చేస్తే ఖచ్చితంగా హనుమంతుడికి ఒకవేళ చెయ్యకపోయినా సరే మీరు ఈ వీడియోని చివరి దాకా చూసి కింద జై శ్రీరామనో శ్రీఆంజనేయమనో కమెంట్ చేసి ఈ వీడియోని ఎక్కువ వైరల్ చేస్తే అట్లీస్ట్ ఈ వీడియోకి 50 లైక్స్ వస్తే నేను హనుమంతుడికి సంబంధించిన పుస్తకాన్ని కూడా తెప్పించుకొని ఆ హనుమంతుడి గురించి ఆ బుక్లో ఏముంది, వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాలు ఏముంది అని కూడా నేను మీకు కథ రూపంలో చక్కగా నరేట్ చేసి నేను చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా వెళ్ళిపోయి మన రామాయణం గురించి పిల్లలు ఎగ్జైటింగ్గా వెయిట్ చేసే విధంగా ఉన్న ప్రైజెస్ గురించి, గిఫ్ట్ల గురించి, మొమెంటోస్ గురించి మన పిల్లల్ని ఎంకరేజ్ చేసి మనం ఖచ్చితంగా ఈ పోటీల్లో మన పిల్లలు పార్టిసిపేట్ చేసే విధంగా చేద్దామా? ఒక్కసారి అందరం చేద్దాం. జై శ్రీరామ్. అండ్ చెప్తున్నా, ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి నాకు కొంచెం ఈ వీడియోకి అట్లీస్ట్ 500 వ్యూస్ అన్నా వస్తే, అంటే మంచి వీడియోస్కి ఎలాగో ఆదరించడం ఉండదు కదా, సో అట్లీస్ట్ 500 వ్యూస్ అన్నా వస్తే నేను హనుమంతుడికి సంబంధించిన చరిత్ర కూడా చెప్పి ఈ పుస్తకంలో ఉన్న, నేను ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ తర్వాత నుంచి ఈ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క పేజ్లో ఉన్న దాన్ని కథలాగా చదివి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అట్లీస్ట్ మీరు ఎన్రోల్ చేసిన తర్వాత నా వీడియో పెట్టి పిల్లలకి ఇచ్చేసిన దే విల్ లవ్ మై వీడియో. ఖచ్చితంగా నేను నెరేట్ చేసేది పిల్లలకి నచ్చుతుంది, ఒక మంచి కథలాగా నేను చెప్తాను అని ఆశిస్తూ ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.